దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యాకోబు కుటుంబం గురించి గత వారంలో నుండి మనము నేర్చుకుంటున్నాం. టోటల్గా యాకోబు కుటుంబం గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత కుటుంబములో ఉన్నవారు జ్యేష్ఠులుగా పిలువబడ్డం, మనమును జ్యేష్ఠుల సంఘములో ఉండుటకు త్వరపడాలని, ఆశపడాలని, ఆ జాబితాలో చేర్చబడాలని మనం తెలుసుకున్నాం. తర్వాత యాకోబు కుటుంబంలో మరి చివరి వాడు యూదా యోసేపుని గురించి ప్రభు మనకు అనేక సత్యాలు నేర్పించారు. ఇప్పుడు చివరి వాడైన బెన్యామీను గురించి కొద్దిగా మరి నేర్చుకోవడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ఆ ప్రేరేపణ నాకు ఇచ్చారు. నేను ఆ విషయాలై మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నా. చూద్దాం దేవుని వాక్యములో. ఆదికాండము 49వ అధ్యాయం 27వ వచనం. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయం మందు దోపుడు సొమ్ము పంచుకొనును అని చెప్పి దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును కాక. ఈ బెన్యామీను ఎవరు అని మనం ఆలోచిస్తే, యాకోబు 12 మంది కుమారులలో మరి చివరి వాడుగా మనకు తెలుసు. అయితే 30వ అధ్యాయం 22 నుంచి 24వ వచనం వరకు మనము ఆది కాండంలోనే పరిశీలిస్తే, దేవుడు రాహేలు మొర విని అతనికి ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే, ఆమె ఆ కుమారుణ్ణి దేవుడిచ్చినందుకు స్తుతించి ఏమంటదంటే, నేను కుమారుడు నా నింద దేవుడు తొలగించేశాడు, నాకు మరి ఒక కుమారుడు ఇస్తాడు అన్న భావముతో, ఆశతో, ఒక హోప్తో ఏం చేసింది, తన కుమారునికి యోసేపు అని పేరు పెట్టింది. యోసేపు అనే పేరుకు అర్థం ఏంటి? ఫలము, అభివృద్ధి అని అర్థమని మనందరికీ తెలుసు. కాబట్టి నా కుటుంబం అభివృద్ధి చెందుతుంది, నేను అభివృద్ధి చెందుతాను, మా అక్కను దేవుడు కనికరించి చాలా మంది పిల్లలు ఇచ్చాడు, నాకు కూడా ఇస్తాడు అన్న ఆసక్తి కలిగినదే రాహేలు ఆ పేరు చెప్పి. దేవుడు ప్రేమమయుడు, మనం నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని చెప్పిన మాట తప్పని దేవుడు నిజముగా ఈమె ఆశను ఆయన తీర్చాడు. యోసేపు తర్వాత రెండవసారి మరలా మరి రాహేలును దేవుడు దర్శించినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, రాహేలు దర్శించాడు, ఇంకా దేవుడు ఇంకా నీ తండ్రి ఇంటికి నువ్వు వెళ్ళు అని చెప్పినందుకు యాకోబు తన భార్యలిద్దరిని పిలిపించుకొని, ఇదిగో మీ నాన్నగారు, మీ అన్నదమ్ముళ్ళందరూ కూడా నా పట్ల వేరుగా ప్రవర్తిస్తున్నారు, ముందున్నట్లుగా వారి మాటలు కానీ వారి మొహం కానీ లేదు, కాబట్టి దేవుడేమో నాతోటికి వెళ్ళిపోయి ఇక్కడ నుండి ఉండొద్దు అన్నాడు. అందుకని మరి వెళ్ళడానికి మనం మరి సిద్ధపడదాం, ఇష్టపడదా అంటే ఏమంటారని చెప్తే, అయ్యో నిజమే మా నాన్నగారు, ఇప్పుడు ఇదంతా కూడా మనదే, మన కష్టమే, మన పిల్లలది, మనది, ఇది ఈ ఆస్తిని మనం తీసుకొని వెళ్ళిపోదామని వాళ్ళ ఇద్దరు భార్యలు కూడా ఓకే అని సమ్మతి తెలిపారు దేవుని మాటకు. వెంటనే బయలుదేరి వచ్చినట్టు మనందరికీ తెలుసు. 33వ అధ్యాయములు మరి ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క ఏశావుకు భయపడ్డారు. అయినా సరే తెలివి లేకుండా కొన్ని ప్రవర్తించారు. యాత్ర సాగుతూనే ఉంది, వస్తూనే ఉన్నారు. ఇలా వస్తున్నటువంటి దేవుడు ఎప్పటికప్పుడు హెచ్చరించి, ఎప్పటికప్పుడు కోప్పడి, ఇప్పటికైనా అన్య దేవతలన్నీ పారేసి మీ వస్త్రాలు మరి మార్చుకొని మీరు స్నానం చేసి మీరందరూ బేతేలుకు వెళ్ళండి అని చెప్పారు. సరే, ఇలా
అవివేకమైన పని ఒకటి చేసింది రాహేలు, మన అందరికీ తెలుసు. అది ఏమి, వచ్చేటప్పుడు ఇల్లు చదురుకొని వచ్చేటప్పుడు మరి కనాను పాలు తేనెలు ప్రవహించు దేశమైన పితరుల స్వాస్థ్యానికి పోదాం పద అని చెప్పినప్పుడు అక్కడికి బయలుదేరడానికి వచ్చినప్పుడు ఆమె ఒక గృహదేవతను దొంగిలించి తండ్రి ఎదుట యాకోబు ఎదుట అబద్ధం ఆడినట్లుగా మనకు తెలుసు. యాకోబుకు తెలియదు, కానీ ఒక మాట అన్నాడు, ఇంత పని చేస్తారు ఇద్దరిలో ఎవరో ఒకరు అని. ఆయన అసలు ఊహించలే. ఏమంటాడు, ఎవరి దగ్గర ఆ దొరుకుతుందో మీరు పోగొట్టుకున్నది వాళ్ళు బ్రతకూడదు అంటాడు కదండి. దేవుడు ఆమెను అనేశాడు. సరే, యాకోబుకు తెలియదు గ్యారెంటీగా అది ఎవరు చెయ్యరు అన్న హోప్స్ ఆ మాట పలికాడు. సరే, అయిపోయింది. దేవుడికి సమస్తం తెలుసు కదండి, అందుకే క్లియర్గా రాసి పెట్టాను అంటాను. యాకోబుకు తెలియదు, కానీ మరి ఎక్కడ ఎలా రాశాడు? అటు లాభానికి కూడా తెలియదు. ఎందుకయ్యా నా విగ్రహాన్ని తీసుకొని పోయావు నువ్వు, ఇక పోతే పోవచ్చు కదా, అది ఎందుకు దొంగిలించావు అన్నాడు. పరిగెత్తుకొచ్చి సగం దూరం వచ్చి, అయితే అదే వెతుక్కోవయ్యా ఎక్కడుంది నీ విగ్రహం, నాకెందుకు అన్నాడు యాకోబు. ఎవరి దగ్గర దొరికిందా చావడమే ఇక అన్నాడు. కానీ లాభానికి తెలియదు, లేయాకు తెలియదు, పిల్లలెవరికి తెలియదు, యాకోబుకు తెలియదు. ఈమె మాత్రం సీక్రెట్గా తెచ్చుకున్నది రాహేలు. తెచ్చుకొని ఏం చేసింది, ఆ యొక్క మూటల్లో పెట్టి అలా నాన్న గుడారాలు ఆ విగ్రహము కొరకే వెతుకుతున్నాడని తెలిసి కూడా మరి ఒప్పుకోవడానికి ఇష్టపడక ఏదో అబద్ధాలు చెప్పినట్లు మనందరికీ తెలుసు. సరే, ఇంకా కొంత దూరం మళ్ళీ కోప్పడి మీరు వస్త్రాలు మార్చుకోండి, అన్య దేవత సంబంధమైన అన్ని అవతల పారేయండి, మీరు స్నానం చేసి వేరు దుస్తులు జరుగుతుంది, మీరు బేతేలుకు నడవండి అని అంటే మళ్ళీ అందరూ అలాగే చేశారు. దేవుని భయం వాళ్ళతో ఉంది కనుక యాకోబు కుమారులను ఆ ప్రాంతపు వారెవరు తరమలేదని చక్కగా రాయబడి ఉంది. నిజముగా తన బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినా ఆ దైవం యొక్క సన్నిధి తోడుగా ఉంటుంది. మనకు తెలుసు, కానీ మనతో దేవుడు ఉన్నాడని ఆ అవతలి వాళ్ళకు కూడా తెలుసు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఏ హాని చేయరు, ఏ హాని తలపెట్టరు అన్న గ్యారంటీ నిజంగా మనం బతుకులు అనుభవిస్తూనే ఉంటాం. సరే, ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత నేను 35వ అధ్యాయం చదువుతూ ఉన్నాను. 13వ వచనం 14. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణం చేసి నూనెను దాని మీద పోసాను. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలు అని పేరు పెట్టాను. వారు బేతేలు నుండి ప్రయాణం అయిపోయిరి. 17 చదువుతున్నాను. 16. రాహేలు ప్రసవించుతూ ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవ దినముల వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీ కుమారుడని చెప్పే. అలాగే భయపడదు, కుమారుడు పుడతాడని చెప్పింది. కుమారుడు పుట్టాడు. ఆమె మృతి పొందుతూ కుమారునికి, ఎందుకంటే పుట్టగానికి కేకిన పడుతుంది కదండి, ఆమెం కుమారుడని చెప్పింది. ఈమెం పుట్టిండు, నేల మీద వచ్చి భూమి మీదకి వచ్చేసాడు. అందుకని ఆమె ప్రాణం పోయే సమయంలో బెనోని అని ప్రాణం ఇచ్చేసి. బెనోని అంటే దుఃఖపుత్రుడు అని అర్థం. వెంటనే యాకోబు ఆ బిడ్డను చేతిలోకి తీసుకొని ఇతడు బెన్యామీను అని పేరు పెట్టారు. బెనోని కాదు, దుఃఖపుత్రుడు కాదు, బెన్యామీను అనగా దేవుని కుడి చేత పుత్రుడు అవుతాడు అని చెప్పేశాడు. దేవునికి మహిమ కలిగినగా. సరే, బిడ్డలందరూ అక్కడ అక్కడే ఎఫ్రాతాలో చనిపోయింది. అక్కడ సమాధి చేశారు. అది రాహేలు సమాధి స్తంభం అని దాని మీద అందరూ గుర్తుపట్టేలాగా ఒక స్తంభాన్ని కూడా నిలిపారు. ఎందుకు ఇదంతా బైబిల్లో రాయబడి ఉంది? మనం ఏం నేర్చుకుంటామంటే, అవివేకమైన అజ్ఞానమైన పనుల వలన మనకు మన కుటుంబాలకు నష్టాలే తప్ప మేలు జరగదు అని గ్రహించాలి. అది కూడా ఒకవేళ పొరపాటుగా జరిగితే ఒప్పుకొని విడిచిపెట్టుట వల్ల దేవుని కనికరాన్ని పొందుకుంటాము అని తెలుసుకోవాలి.
అయితే పితరులందరూ కూడా చనిపోతే దేవుని బిడలైన వారు అబ్రహాము ఎక్కడైతే మక్పేలా గుహలో అలాగే శారమ్మను పెట్టాడు, పిల్లలు అబ్రాహామును పెట్టారు, అలాగే ఇస్సాకు, అలాగే అందరినీ అక్కడ గుహలో పెడుతూ వచ్చారు. అది పితరుల సమాధి అంటే ఒక ఆశీర్వాదకరమైన ప్లేస్ అది. అయితే ఈమెను మధ్యదారిలో పాతి పెట్టాల్సి వచ్చింది. ఈమె ఫలాని వారి యొక్క సమాధి ఇది అని తెలిసేలాగా ఒక స్తంభం నిలిపి దాని మీద రాహేలు స్తంభము, సమాధి స్తంభం అని రాశారన్నమాట కదండి. కాబట్టి ఏమర్థమవుతుంది మనకు అనంటే, మంచి మరణమో చెడ్డ మరణమో, తెలివి లేని పనులు తెలివి తక్కువ పనులు చేస్తే మనతోటే పోతాయి అనుకోదు, ఊరంతా తెలిసిపోదు. అదేంటి ఈమె పితరుల సమాధిలోకి వెళ్ళాలి కదా, ఈమెందుకు ఇక్కడ సమాధి చేసిందంటే మొత్తం స్టోరీ చెప్పాల్సి వస్తుంది. చెప్పారు కూడా కదా. పరిశుద్ధాత్ముడు ఎంత మంచివాడు, మన దేవుడు ఎంత మంచివాడంటే చిన్న విషయం కూడా దాచిపెట్టాడు. దాచిపెడితే మీరు వర్ధిల్లరని మనకు చెప్పాడు. వెల్లడి అయ్యేలా చేస్తాడు. ఎందుకని అలాగా ఆరడి పెట్టడం, వెల్లడి చేసి మన అవమానం చేయడం కాదది. ఇంకా ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగునట్లుగా వ్రాయబడినుందని వాక్యం చెప్తుంది. కాబట్టి అందుకు చెప్తాడే తప్ప మనకు బుద్ధి కలుగు నిమిత్తం, బోధ కలుగు నిమిత్తం రాయబడినవే తప్ప ఆ విషయాలు గమనించి గ్రహించి ఆ దారికి మనం వెళ్లకుండా జాగ్రత్త పడి దేవుని మరి ఆశీర్వాదం మనము మన తరాలు పొందుకోవాలన్న ఒక్క తాపత్రయము, ఆశ దేవుడికి తప్ప మరొకటి లేదు అన్న సంగతి గ్రహించాలి. మన దేవుడు మంచివాడు, ఆయన ఎప్పుడు మంచి చేస్తాడు. న్యాయవంతుడు, నీతిమంతుడు, నమ్మకమైన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేయనదంతా మంచిది అని బైబిల్లో ఉంది, నమ్మకమైంది అని బైబిల్లో ఉంది. సరే, ఈ విధంగా బెన్యామీను అని తన చేతిలోకి తీసుకొని ఆ దుఃఖపుత్రునికి ఈ పేరు పెట్టాడు. ఇక బెన్యామీనుగానే పిలువబడ్డాడు. దేవుని కుడి చేతి పుత్రుడు అంటే అక్కడ ఆమేనన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం పలుకుతామో విశ్వాసముతో పలికితే దేవుడు దానికి ఆమోద ముద్ర వేస్తాడని మనం గ్రహించాలి. అందుకే ఎప్పుడు శాపాలు పలకకూడదు, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన నోటి మాటలు ఉండాలని మనకి అర్థమవుతుంది. సరే, ఈ విధంగా దేవుడు అతన్ని గుర్తించి కుడి చేతి పుత్రుడుగా అని అంటే అలాగే ఆమేనన్న దేవుడు అలాగా కుటుంబం అంతటినీ కాపాడుతున్నాడు. ఆ చిన్నవాడు గనక యోసేపు కొన్ని రోజులకి యోసేపు లేకుండా పోతే ప్రాణం పెనవేసుకుపోయిందండి. మా తమ్ముడిని తీసుకెళ్ళకపోతే మా నాన్న చచ్చిపోతాడు, ఇవన్నీ చెప్పిండు సంగతి యూదా మనకు తెలుసు. అయితే పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన కుటుంబం చాలా ఆశీర్వదించబడింది. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న భాగం ఏంటి అని అంటే, అదే చీల్చునట్టి తోడేలు అని రాశాడు. చిన్నోడు, అందరికంటే చిన్నోడు, అంత ఉన్నత స్థలం. ఒక్కొక్కరి గురించి ప్రవచన రీతిగా మాట్లాడిన యాకోబు చిన్నవాడైన బెన్యామీను గురించి అయితే ఆ చక్కని మాటలు చెప్పాడు. అంటే శత్రువులను దూను మాడి ఉదయమందు సాయంత్రమందు ఆయన ఎరను పంచుకుంటాడు. దోపుడు సొమ్ము పంచుకునేవాడుగా శత్రువులను గడగడలాడి తొడేలు చూస్తే భయపడినోడు ఎవడు ఉండడు. బెన్యామీను కూడా అంతే అని గ్రహింపు మనకు కలుగునట్లుగా చేశాడు. అలాగే యోసేపు బెన్యామీను ఇద్దరే కొడుకులు అయిపోయారు యాకోబు రాహేలు ద్వారా. కానీ ఈ బెన్యామీను యోసేపు కూడా ఇద్దరు కుమారులు, బెన్యామీనుకు మాత్రం 10 మంది కుమారులు ఉన్నారండి. మీరు వంశావళిలో బెన్యామీను సంతానం మీరు లెక్కెట్టుకోవచ్చు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఇతడు దేవుని కుడి చేతి పుత్రుడు, ఇతడు ఆశీర్వదించబడతాడు, దుఃఖపుత్రుడు కాడు అన్న పేరును మరి లేకుండా ఈ పేరు ఎప్పుడైతే తండ్రి పెట్టి ఒక క్షణం ఏడ్చి ఆ బిడ్డను దేవుని సన్నిధిలో ఒకలాగా ప్రతిష్ఠించినట్లే అవుతుంది. అలా చేశాడో దేవుడు తన దృష్టిని బెన్యామీను మీద ఉంచాడు.
అందుకని మీరు గమనిస్తే రెఫరెన్స్లన్నీ నేను చెప్తాను, మీరు తర్వాత చదువుకుంటే సౌలు ఎవరు అనంటే బెన్యామీను వంశస్థుడండి. ఇశ్రాయేలులకు రాజు కావలసి వచ్చినప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 700 చిలికి అయిపోయిన సంవత్సరాలండి. అన్ని రోజుల తర్వాత మాకు ఇశ్రాయేలులలో మాకు రాజు కావాలి అని అంటే ఆ రాజు ఎక్కడి నుండి వచ్చాడు అని అంటే బెన్యామీను సంతానంలో నుండి వచ్చాడు. నేను ఇక్కడ 9వ అధ్యాయం సమూయేలు గ్రంథం చదువుతున్నాను. సమూయేలు అతన్ని దర్శించి అతడు గొర్రెలు గాడిదల కోసం ఎత్తుక్కుంటుంటే మరి దేవుడు మాట్లాడి అక్కడ అతన్ని ఎదుర్కొని అతన్ని తీసుకొని వెళ్ళి దేవుడు ఏం చెప్పాడు అది చెప్తూ, అందుకు సౌలు నేను బెన్యామీయుడను కాన నా గోత్రము ఇశ్రాయేలుల గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఎందుకయ్యా ఇలా చెప్తావు? యూదా ఎక్కడా? ఆ పెద్ద పెద్ద ఆ వంశాలు ఎక్కడా? నేనెక్కడా? చివరి వాడిని బెన్యామీను, అల్పమైనది నా యొక్క వంశం, నేను ఆ గోత్రానికి చెందిన వాడిని, చివరి గోత్రానికి చెందిన వాడని. కాబట్టి నేను ఏంటి, నాకేంటి ఈ భాగ్యం, ఇదే ఎలా సాధ్యం, మీరు ఇట్లా చెప్పొద్దు అని అంటే మరి ఇంకొక మాట ఏం చెప్తున్నాడో అక్కడ చూద్దామండి. 10వ అధ్యాయం 22 నుండి 24 వరకు కూడా మనము చదివితే అక్కడే అతను ఎలాంటి వాడని దేవుడు వర్ణిస్తున్నాడు సౌలు గురించి. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడినంట. అప్పుడు సమూయేలు అంటాడు, జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచిదిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పక జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి యగునుగాక అని కేకలు వేశారు. ఎవరండి? నా సౌలు. ఏ గోత్రం అండి? బెన్యామీను గోత్రం. అతనే ఒప్పుకుంటున్నాడు, నేను అందరికంటే అల్పమైన స్వల్పమైన గోత్రములు పుట్టిన వారిని, నాకు ఈ భాగ్యమా అన్నాడు. అయితే దేవుడు ఇది ఏర్పాటు చేశాడు, దేవుడు నాతో మాట్లాడాడని అతన్ని అక్కడ అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఇక్కడ 13వ అధ్యాయంలో మరి 13వ వచనం మనము చదివితే, అందుకు సమూయేలు ఇట్లన, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. ఒక అల్పమైన స్వల్పమైన చివరి గోత్రములో నుండి రాజు కావలసి వచ్చినప్పుడు, రాజుని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ప్రభు ఆ గోత్రాన్నే జ్ఞాపకం చేసుకుని అందులో ఒకరిని ఆ కుటుంబాల్లో స్వల్పమైన కుటుంబం నుంచి సౌలును ఎన్నుకున్నాడు. అది కొంతకాలం కాదంట, సదాకాలం రాజుగా ఉండడానికి ఆయన నిర్ణయించాడు. కానీ నీవు అవివేక అజ్ఞాన పని చేశావు కనుక ఇక నువ్వు రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను తీసేస్తున్నాడు అని చెప్పాడు. సరే, అతను చేసుకున్న బుద్ధిహీనమైన అవివేకమైన పని కాబట్టి అతను ఆ నష్టాన్ని, ఆ యొక్క మరి దరిద్రాన్ని పొందుకున్నాడు. కానీ దేవుడైతే ఒక చిన్న ప్రార్థన ఎప్పుడైతే తండ్రి చేశాడో ఆ తండ్రి ప్రార్థన త్రోసివేయకుండా ఎంతగా జ్ఞాపకం ఉంచుకొని ఎంతగా ఆ గోత్రానికి ఉన్నత స్థానం ఇచ్చి అందరికంటే ముందు ఆ గోత్రములో ఉండి ఇశ్రాయేలుటకు రాజును, అది కూడా సదాకాలం ఏలున్నట్లుగా నిర్ణయించేయాలని చదివి మనం దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. అతని అవివేకం, అతని అజ్ఞానం, అతని బుద్ధిహీనత అతన్ని నాశనం చేసింది. దేవుడు ఎప్పుడు ఎవరిని హృదయపూర్వకంగా దుఃఖమునైనను బాధనైనను కలగ చేయడు అంటుంది వాక్యం. మీ దుష్టత్వము చేత, మీ అవివేకపు చేష్టల చేత మీరే బాధలు కొని తెచ్చుకుంటున్నారని కూడా రాయబడి ఉంది. కాబట్టి ఎవరు కూడా దేవుడు నన్ను బాధపరిచిన అనవద్దు అని కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి మనము నెమ్మది పొందాలి, యుగ యుగాలు క్రీస్తుతో చక్కగా ఉండాలి అంటే దైవ నిర్ణయములో ఎప్పుడు అలా ఉండాలనే దేవుడు కోరుకుని ఆయన మనల్ని రక్షించుకున్నాడు.
ఆ స్థానం పోగొట్టుకున్నామంటే దేవుడు చేయడు, అది మనకే అని ఇక్కడ ఒక మంచి పాఠం మనకు అర్థమవుతుంది. సరే, అంతటితో అయిపోలేదండి. ఎస్తేరు గ్రంథంలోకి మనం వెళ్తే అక్కడ ఒక మాట మనకు రాయబడి ఉంది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకయ్యనొక యూదుడుండెను. మళ్ళీ ఇక్కడ ఒకరిని ప్రత్యేకంగా చూపించి మనతో మాట్లాడుతున్నాడు. అతను ఎవరంటే బెన్యామీను గోత్రపు వాడు. హల్లెలూయా. ఇక్కడ అహష్వరోసు రాజు కాలంలో షూషను కోటలో వీరందరూ చెదరి ఉన్నారు, చెరపట్టబడి ఉన్నారు. మన రాజ్యములో ఒక జాతి చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరై ఉన్నాయి అని చెప్పుకున్నటువంటి ఆ జాతి, ఆ కుటుంబం ఎవరు అంటే వాళ్ళు ఇతడు మొర్దెకై బెన్యామీను గోత్రపు వాడు. అందరికంటే ఎక్కువగా దైవ భక్తి, అందరికంటే ఎక్కువగా రోషం కలిగిన వాడు. హల్లెలూయా. ఎక్కడ కనపడింది రోషం అంటే, ఏంటయ్యా హామాను వస్తుంటే అలాగే నిలబడతావు అని అంటే, మొక్కవేంటి మేమందరం మొక్కుతుంటే, ఆయన కూడా చాలా కోపం అవుతుంది అన్నట్టుగా మాట్లాడితే, నేను యూదుడను గనక ఆ పని చెయ్యజాలను అని చెప్పారు కదా. అంత రోషం, దైవికమైన రోషం కలిగిన వాడు మొర్దెకై. అలాగే మరి అక్కడ ఆ సమయంలో తన కుమార్తె మరి రాణి అగునంతగా ఆ ఎంపికలోకి వెళ్ళడానికి కూడా ఆమెను పెంచడములో, సంరక్షించడములో అన్నిటా కూడా ఆయన ఎంతో కృషి చేశాడన్నది బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు దుష్టుడు మొక్కనందుకు, నేను మొక్కను అని చెప్పనందుకు పన్నాగం పన్ని సంహరించుటకు పూనుకుంటే, తన వారందరినీ ప్రేరేపించి కోటలో ఉన్న రాణిగా ఉన్న ఎస్తేరమ్మతో మాట్లాడి ఏమని, వస్త్రాలు చింపుకొని బూడిద పూసుకొని వీధుల్లోనికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రలాపించి, నా జాతి నాశనం అవ్వకూడదు, నా జాతి చనిపోకూడదు, నా జాతి మీదకి వచ్చిన ఈ శిక్ష తగ్గించాలి, నువ్వు రాజుగారితో మాట్లాడతావా సరే, లేకపోతే సహాయం మరి ఒక చోటు నుండి వస్తుందిగా, నువ్వు నీ ఇంటి వారు చచ్చిపోతారు జాగ్రత్త అని కబురు పెట్టాడు ధైర్యంగా. సరే కానీ నాన్నగారు అలా చెయ్యకూడదు, అలాగా వీధిలోకి వచ్చే వస్త్రాలు చింపుకొని గోనె పట్టలు కట్టుకుంటాం, రాజు చూస్తే చాలా కోపం వస్తుంది, బట్టలు కట్టుకో అని పంపింది. బట్టలు దేవద్దు, నా జనం అంతా నాశనం అయిపోతుంటే బట్టలు కట్టుకొని నేను సంబరపడటానికి నేను ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నీకు కూడా చెప్తున్నా, నీవు అంతఃపురములో ఉన్నావని నువ్వు తప్పించుకుంటావనుకోకు. నీవు నీ తండ్రి ఇంటి వారు నాశనం అవుతారు నువ్వు కలగజేసుకోకపోతే, ఈ విషయమై నువ్వు ఆలోచించకపోతే, నువ్వు రాజు దగ్గర మొర పెట్టకపోతే అయిపోద్ది అన్నాడు. సరే రాజు, నేను నశిస్తాను, నాకేమి జరగకుండా మీరు 3 రోజులు ప్రార్థన చేయండి, నేను 3 రోజులు ప్రార్థన చేసి దేవుని దయను ముందు పొందుకున్న తర్వాత రాజు దగ్గరికి వెళ్తాను, దయ పొందుకుంటా, చస్తా. ఒకవేళ చచ్చిపోతే ఏంటి ఈ వచ్చింది, నేను విలోకుండా వచ్చింది, కారణం ఏమై ఉంటుంది, ఎందుకు వచ్చింది అని చెప్పి ఆరాధిస్తే అప్పటికైనా విషయం బయటపడితే నా జనం బాగుపడతారు, రక్షణ పొందుతారు, నేను పోతే పోయాను అనుకుంది. దేవునికి మహిమ కలుగునుగా. అంత చక్కని పెంపకాన్ని పెంచినటువంటి వాడు, ఆయనకి ఎంత రోషం ఉందో ఆయనకు కూడా అంతే రోషంతో ఉన్నటువంటి కుటుంబంగా దైవ బిడ్డలుగా మనకు కనబడుతున్నారు. ఎవరంటే వీళ్ళు బెన్యామీను గోత్రం. దేవునికి మహిమ కలుగుందాక. అయితే 3వ రోజే రాజు దగ్గరికి లోపలికి వెళ్ళడం ధైర్యంగా ఆమె నమ్మింది. 3 రోజులే ఉపవాస ప్రార్థన చేసింది, నమ్మింది, లోపలికి వెళ్ళింది. వెంటనే ఆయనకు దయ పుట్టింది. 30 రోజుల వరకు పిలిస్తే తప్ప రాకూడదు అన్న కఠినమైన రూలున్న ప్రార్థించి దేవుడి మీద నమ్మకంతో లోపలికి వెళ్ళింది. అలాగే ఆయన దండం చూపించి విషయం అడిగితే జ్ఞానంగా మాట్లాడడం, ఆ విందుకు 2వ రోజున ఆ విషయాలన్నీ చెప్పడం, వెంటనే రాజుగారు ఉంగరమే ఇచ్చి ఈ శాసనం మారిపోయేలాగా మీరు రాసుకోండి, నేను రాసిన శాసనం తిరగరాయండి, మీరే ఇదిగో ముద్రిస్తున్నాను అని చెప్పేస్తే వాళ్ళు రాయడం, వాళ్ళందరూ బ్రతకడం మనందరికీ తెలుసు. అక్కడ ఒక చక్కని మాట ఉంటది,
ఇవన్నీ జరిగినప్పుడు ఏ రోజైతే 9వ అధ్యాయం 1వ వచనం, రాజు చేసిన తీర్మానము చట్టము నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదారు నెలల 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు కనపడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. ఏ రోజు చనిపోతామని డేట్ పెట్టారు, ఆ రోజు శత్రువులు తెచ్చారు, వీళ్ళు బతికారు. వీళ్ళకేసి చచ్చారు, మళ్ళీ ఎవరో చంపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషము కలిగిన వాడు ఎవరంటే బెన్యామీను కుటుంబం, బెన్యామీను గోత్రములో ఉన్నవారు, బెన్యామీను సంతానంగా మనకు కనబడుతుంది. ఆ పిల్ల తండ్రికి పెంచిన తండ్రికి ఎంత రోషం ఉందో ఎస్తేరమ్మ కూడా అంతే రోషం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరు వీళ్ళు అంటే వీళ్ళ ఫలాని ఈ ఎస్తేరం ఫలాని బెన్యామీను యొక్క గోత్రము మనిషి అని చెప్పుకుంటూ ఉన్నారు ఈ రోజున. ఆమెను బట్టే ఆ తన జనులందరికీ కూడా ఇశ్రాయేలు గోత్రాల వారందరికీ కూడా విడుదల జయము చేకూర్చబడింది. తండ్రి చేతిలోకి తీసుకొని ఏ రోజైతే ఇతడు దుఃఖపుత్రుడు కాదు కుడి చేతి పుత్రుడు అవుతాడనగానే ఆమేనని పలికిన దేవుడు ఆ రోజు నుండి ఏ సమయం వచ్చినప్పుడల్లా ఆ బెన్యామీను గోత్రమును ఎంత హెచ్చిస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంది. మహిమ కలుగునుగా. అలాగే చివరి అధ్యాయంలో రాయబడి స్టోరీ మనందరికీ తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నా. అతడి 10వ వచనం, 10వ అధ్యాయం 2వ వచనం, మొర్దెకై యొక్క బలమును గూర్చు, అతని సామర్థ్యం చేత చేసిన కార్యములన్నిటిని గూర్చు, రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చు మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉందా. ఎంత గొప్ప సంగతి చూడండి, ఎంత గొప్ప సంగతి. ఎవరు చెదరిపోయి చెరపట్టబడి అలా దేశంలోకి వచ్చినటువంటి ఈ రోషము కలిగిన దేవుని కుమారుడైన మొర్దెకై గూర్చి, అతని బలమును గూర్చి, అతని యొక్క శౌర్యమును గూర్చి మొండిగా నిలబడతాడు. వస్త్రాలు వేసుకోడు, దిగి రావాల్సిందే, దేవుని కార్యం జరగాల్సిందే. నువ్వు జోక్యం చేసుకుని చేసుకో, లేకపోతే దేవుడు ఇంకొక స్థలము నుండి మరి మనకు సహాయం వస్తుంది తప్ప మన జనులు చావడానికి లేదు, చావరన్నంత దృఢముతో ప్రభు పాదాల దగ్గర అందరితో కలిసి తాను ప్రార్థించాడు. గోనె పట్ట కట్టుకున్నాడు. దేవుడు చూసి అద్భుతంగా హీనపరిచినటువంటి వాడితోటే సన్మానపరిచేలా చూశాడు. వందనం చెప్పమని ఆడే చెప్పాడు. 2వ రథం మీద ఊరేగించారు. ధవల వస్త్రాలు గాజ వస్త్రాలు వేశారు. ఎంత ఘనత కలిగిందో మొర్దెకైకి మనకందరికీ తెలుసు. ఆయనకు అంత ఘనత కలిగితే ఈమె రాణి అయింది. ఏ రోజున ఈ యూదులందరూ ఎస్తేరు స్వజనం అని తెలియబడిందో వాళ్ళందరికీ రాజుగారు మరణం తప్పించడమే కాదు, ఉన్నతమైన స్థానాన్ని ఆ యొక్క తన రాజ్యములో ఇచ్చినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట ఏంటి అని అంటే, మనం గ్రహించాల్సింది ఈయన రాజ్యమును గుర్చిన ఈ సంగతులన్నీ అప్పుడు సమాచార గ్రంథములో రాసిపెట్టి, రాజ్య సమాచార గ్రంథముందు రాసి ఉన్నారు. అలా రాసి ఉన్నాడు కనుకనే మన కన్నులైతే మనము చూస్తూ చదువుతున్నాం. ఇంకా ఏం జరిగింది అని అంటే, అందరు రక్షించబడమే కాదు, ఇక్కడ నేను చదువుతున్నాను, మరియు యూదులకు క్షేమమును ఘనతయు ఆనందము సంతుష్టియు ఘనతయు కలిగెను అని చెప్పి, మరియు దేశములలో యూదుల ఎడల మరి భయం కలిగిన గనక అనేకులు యూదుల మతం అవలంబించారా. ఓ హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాలు జరిగాయో. ఒక బెన్యామీను రోషం కలిగిన వాడు, చీల్చున్నట్టు తోడేలని ఆ తండ్రి ఎట్లా పలికాడో అదే సాతాను యొక్క కార్యములను, సాతాను సంబంధకులను చీల్చి చెండాడి విజయం సాధించిన వాడు బెన్యామీను గోత్రికుడు బెన్యామీన్. దేవునికి మహిమ కలుగును గాక. అతని గోత్రములో ఒక స్వల్పం అనుకున్న గోత్రంలో మొట్టమొదటి రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతను సదాకాలం ఉండాలని టైం లేకుండా దేవుడు చేశాడు. కానీ అతని అవివేకం, అజ్ఞానం అతని కొంతకాలమే ఉంచింది. ఇక్కడ ఎస్తేరు 2వ తండ్రి పినతండ్రి అయినటువంటి మొర్దెకై 2వ వాడుగా బెన్యామీను గోత్రికుడుగా మనకు కనబడుతూ ఉన్నారు.
యూదులందరికీ శ్రమ కష్టం దుష్టుడి వల్ల వస్తే గ్రహించి ఎలా సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో, ఎట్లా ఈ పరిస్థితిని బయటపడాలో ఆలోచించి ఆ స్థానంలో ఉన్న కూతురికి కబురు పెట్టడం. అలాగే కబురు పెట్టిన వెంటనే ఆమె కూడా విషయం చెప్పింది, కానీ వెంటనే మొర్దెకై మాటలను మనసులో పెట్టుకొని, సరే నేను నశిస్తాను, నేను వెళ్ళకూడదు, అది న్యాయ వ్యతిరిక్తము, పిలవకుండా వెళ్ళకూడదు, అయినా సరే నేను వెళ్తా, నా ప్రజల నిమిత్తం మీ నిమిత్తం మీరు నా కోసం ప్రార్థన చేయండి, నేను విడుదల కొరకు ప్రార్థించి దేవుని కృపను పొందుకొని నేను రాజు దగ్గరికి వెళ్తాను. నిజంగానే దేవుడు కృప కలిగింది, ఆ బిడ్డ మీద ఉంది. వెంటనే రాజు దండం చూపించడం, శాసనాలన్నీ మార్చివేయడం. ఏ రోజున యూదులు మరణమ్మకు అప్పగిస్తబడతారంటే ఆ రోజుననే వీళ్ళకు జయము రావడం, శత్రువులు సంహరించబడడం మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అంత మాత్రమే కాక దేవాతి దేవుని యొక్క కార్యాలు, యూదులంటే ఏంటో తెలుసుకున్న వాళ్ళందరికీ ఒక భయం కలిగింది, దైవికమైన భయం. అందరూ యూదు మతం అవలంబించారని రాయబడి ఉంది. రెండవ వాడుగా బెన్యామీను రోషం కలిగిన అతని బలము శౌర్యమును గురించి మరి సమాచార గ్రంథము, రాజ్య సమాచార గ్రంథంలో రాయబడిన మొర్దెకై మనకు కనబడుతున్నాడు. ఏ రోజున చేతిలోకి తీసుకొని ప్రార్థన చేశాడో తండ్రి, ఆ గోత్రాన్ని దేవుడు ఎంత హెచ్చించాడో, ఎంత ఘనపరిచాడో మనము గ్రహిస్తూ ఉన్నాం. చివరిగా గ్రహించాల్సింది ఏంటి అంటే, మన బిడ్డల కొరకు ఏ తండ్రి ప్రార్థిస్తాడో, ఏ తల్లి ప్రార్థిస్తాడో ఆ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. యెఫన్యా గారు అంటారు, అలా తల్లి ప్రార్థించి తండ్రి ప్రార్థించలేని చాలా కుటుంబాల్లో పిల్లలే రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ బదులు కాపరిని తండ్రిగా పెట్టి ఆ ప్రార్థించే భారం పెట్టాడు వాళ్ళ మీద. ఏ తల్లి ప్రార్థన చేయలేకపోతుందో బిడ్డల కోసం, బిడ్డలు ప్రభు కొరకు నిలబడాలని ఆశ కలిగిన ఆ బిడ్డలు ఎవరెవరు ఉన్నారో వారందరి కొరకు ప్రార్థించే తల్లిగా మాలాంటి వాళ్ళని పెడతాడు, దైవజనులను పెట్టాడు దేవుడు. వీరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది, తరములకు దీవెనగా ఆ బిడ్డలు మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును కాక. 2 ఎగ్జాంపుల్స్, 2 ఉదాహరణలను గ్రంథములో నుండి దేవుడు మనకు చూపించాడు. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దేవుని వాక్యంలో నుండి చూసుకున్నట్లయితే ఇక్కడ రాయబడింది చక్కగా. 3వ అధ్యాయం 4 నుండి నేను చదువుతున్నాను. కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకున్న దలచిన నేను మరి ఎక్కువ చేసుకునవచ్చు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రమందు అనింజుడనై పరిసయుడనై ఆసక్తి విషయములో సంఘమును హింసించు వాడను, ధర్మశాస్త్రము వలన నీతి విషయములు అనిందుడనై ఉంటిని. అయితే నేను ఏవేవి లాభకరములైన వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొని గురి యొద్దకి నేను క్రీస్తును సంపాదించుకున్నటకి ఇలా చేస్తూ గురి యొద్దకి ఓపికతో పరిగెడుతున్నానన్నాడు. తన వంశం ఏమని చెప్పుకున్నాడండి? హెబ్రీయుడను, బెన్యామీను వంశస్థుడని చెప్పుకున్నాడు. ఇశ్రాయేలు గోత్రములోని వాడు. హల్లెలూయా. అందుకనే 12 మంది శిష్యుల కంటే ఎక్కువ కార్యాలు దేవుడు సౌలు అనబడిన పౌలు ద్వారా చేయించాడు. మనందరికి పౌలు గురించి తెలుసండి. యెరూషలేము వచ్చి 12 రోజులేనైందయ్యా, ఏంటి వాళ్ళు ఏవో పెద్ద గొడవలు చేస్తున్నారు ఏంటి నా మీద అంటే, యెరూషలేముకి వచ్చి 12 రోజులైనా యెరూషలేము అంతా తలకిందులయ్యే కార్యాలు జరిగిపోయినాయి. 2 ఏళ్లలోని ఆసియా అన్నంతటా వాక్యం ప్రకటించాడు ఆయన మాట్లాడటకు నిలబడితే దాదాపు పట్టణం అంతా కూడారని చదివి, ఇవన్నీ చదివినప్పుడు నాకు కడుపు నిండిపోయి కడుపులో సంతోషం అవుతుంది. దేవా, మునుపు జరిగింది మరలా జరుగునన్నావు, అలాంటి మళ్ళా జరగని అయ్యా నా కుమారుల ద్వారా, ఎంతో మంది దైవజనుల ద్వారా
అలాంటి కార్యాలు జరగని స్వామి అని నిత్యం నేను ఆయన పాదాలు పట్టుకుంటాను. ఎంత గొప్ప కార్యాలు! దైవ వ్యతిరేకి, హింసించేవాడే, ప్రార్థన చెయ్యని వాడే దేవుడు ఆయన సంధించాడు. ఎన్కౌంటర్ జరిగింది, మార్పు చెందాడు. మార్పు చెందిన దగ్గర నుండి ఎంత గొప్పగా అపోస్తలుడైన పౌలు గారు రాయబడ్డాడు. అసలు పునాది సిద్ధాంతములకేమి, సంపూర్ణ సత్యాన్ని గ్రహించుటకేమి, ప్రతి విషయాన్ని వివరంగా విశదంగా తెలియజేసిన వాడు ఎవరు అని అంటే అపోస్తలుడైన పౌలు గారు. సంఘానికి ఎంతో తలమానికంగా ఉండే ఉపదేశాలు ఎన్నో కూడా అపోస్తలుడైన పౌలు గారి ద్వారానే దేవుడు తెలియజేశాడు. ఇంకా సువార్త మర్మమును గురించి ప్రకటించింది ఒక అపోస్తలుడైన పౌలు గారి. ఆయన అంటాడు, అంతకు ముందు ఎవరికి బయలుపరచబడిన ఆ సత్యాలు ఆయన నాకు బయలుపరిచాడు అంటాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి పేతురు గారు అంటాడు, అపోస్తలుడైన పౌలు గారి పత్రికలు విద్యా విహీనులకు, అవివేకులకు, అజ్ఞానులకు అర్థం కాదు అంటాడు. ఎంత ఫీల్డ్ స్టేజీలో ఉన్నాయో మీరు గమనించాల్సిన విషయం అది. ఇక్కడ నేను ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. 3వ వచనం నుంచి, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి ములుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దాన్ని చదివిన దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏంటి అంటే చెప్తున్నాడు అక్కడ. అంటే అపోస్తలులు అందరికీ తెలియబడింది, ఒకంత ఎక్కువ తెలియబడింది అపోస్తలుడైన పౌలు గారికి. స్వయంగా పేతురు గారే అంటాడు, ఆయన రాసిన పత్రికలు అర్థం చేసుకోవాలంటే మామూలు వాళ్ళకి అర్థం కాదు. ఎన్నో విషయాలు ఆయన రాశాడు. పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడిన వాడై ఆయన బోధించగా మన కొరకు గ్రంథంలో వ్రాసి పెట్టాడు అపోస్తలుడైన పౌలు గారు. అందరూ 2 పత్రికలు రాశారు. యాకోబు 1 పత్రికే రాశాడు, యూదా 1 పత్రికే రాశాడు. కానీ అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. దేవునికి స్తోత్రం. అన్ని కలుపుకుంటే 21 పత్రికల కింద మనకు అర్థం అవుతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనం ఈ సత్యాలు గ్రహించాలి. తల్లి చనిపోతూ ఎంత దౌర్భాగ్యం, నాకు ఇంకో కుమారుడు పుడతాడని ఆమె ఆ సంతోషముతో ఆ ప్రవచన రీతిగా పిల్లోడికి యోసేపు అని పేరు పెడితే నిజంగా దేవుడు దర్శించాడు, నిజంగా కుమారుని గర్భం ధరించేటట్టు చేశాడు. కానీ ఈ అవివేక అజ్ఞానమైన పని వల్ల ఆ బిడ్డను చూడలేదు, ఆలన లేదు, పాలన లేదు, కనీసం చేతులార బిడ్డను ఎత్తుకోలేదు. తల్లి లేని వాడుగా పెరిగాడు. కానీ వీడు దుఃఖపుత్రుడుగా ఉండకూడదు, నా దేవుని చేతిలో కుడి చేతి పుత్రుడుగా ఉండాలి అని తండ్రి కోరుకున్న తండ్రి ప్రార్థన దేవుడు మర్చిపోలేదు. ఏ తండ్రి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడో ఆ తండ్రి ప్రార్థన దేవుడు వదిలిపెట్టడు. ఏ తల్లి బిడ్డల కొరకు కన్నీరు కారుస్తుందో ఆ ప్రార్థన దేవుడు వదిలిపెట్టడు, మరచిపోడు. కొన్ని వేల సంవత్సరాలైనా సరే దేవుడు ఆ ప్రార్థనను గుర్తుపెట్టుకున్నప్పుడు మరి ఆ బెన్యామీను గోత్రికుడైన సౌలును మొట్టమొదటి రాజుగా చేశాడు. ఆ బెన్యామీను గోత్రికుడైనటువంటి రాజైన అహష్వేరోషు కాలంలో 127 సంస్థానములలో ఉన్నటువంటి ఆ ప్రజల్లో వారు ప్రత్యేకమైన వారని, వీరు యూదులని, వీరు సకల జనులకు వీరు వేరయ్యారని, వీరి కార్యాలు గొప్పవని అర్థమయ్యేలా చేశాడు. వీరి వలన భయం కలిగినటువంటి వాళ్ళు ఆ యూదు మతము అవలంబించారు. శత్రువు చేత ఎప్పుడు సంహరించబడతారని డేట్ నిర్ణయించిందో ఆ రోజు వీరి చేతిలో శత్రువు వచ్చాడు. వీళ్ళు బతికాలని వచ్చారు కదా. అద్భుతం అంటే అద్భుతాల వెంట అద్భుతాలు ఈ బెన్యామీను గోత్రికుడైన మోర్దెకై కుమార్తె అయిన ఎస్తేరు వల్ల అన్ని జరిగాయండి. కాబట్టి దేవుడు గోత్రానికి వెలిగిస్తాడా, అది అలాంటి గోత్రాలని పట్టుకుంటాడు అట్లా అనుకోవద్దు. మనం
వెనక ఎవరు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన విలువ ఎంత? తల్లి ప్రార్థన సమూయేలుని ఎంత గొప్ప ప్రవక్తగా చేసింది మనకు తెలుసు. తల్లి ప్రార్థనా పూర్వకమైన ఒక వాక్కు బెన్యామీనును పుట్టాడు. కానీ ఆమె అవివేకం అక్కడ నష్టం జరిగిన తండ్రి ప్రార్థనను దేవుడు విని ఆ యొక్క బెన్యామీనుకు అంత చక్కని ఉన్నత స్థానాలు ఇచ్చుకుంటూ ఆ వంశాన్ని అలాగా పైన పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గ్రహించాల్సిన విషయం ఏంటి అనంటే, మనము ప్రార్థించే తల్లులముగా తండ్రులముగా మనం ఉండాలి. మన బిడ్డల కొరకు ప్రార్థించే వారంగా మనం ఉండాలి. దివారాత్రులు ఆయన పాదాల చెంత ఎత్తి పట్టి ప్రార్థించాలి. గ్రహించాల్సింది ఏంటి అంటే, దేవా నన్ను నా కుటుంబాన్ని దీవించని ప్రార్థన చేయొద్దు. ఒక్కొక్కరి కొరకు మరి యోబు ఏ విధంగా ప్రార్థన చేశాడు, అరుణోదయమున లేచి ఒక్కొక్కరి కొరకు మొరపెట్టాడు, బలి అర్పించాడంటే, బలి అంటే ప్రార్థనే. కాబట్టి అలాగా మనము మన బిడ్డలందరికీ, నేను ప్రతి స్త్రీల కుటుంబంలో చెప్తా తల్లులకు ఏమని, ఒక్కొక్కరి కొరకు వారి పేరెత్తి మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒకరి యొక్క మైండ్ సెట్ ఉన్నట్టు ఇంకొకరిది ఉండదు. ఒకరి అలవాట్లు, ఒకరి యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది, ఇంకొకరి భిన్నంగా ఉంటుంది. వాడి గుణలక్షణాలను బట్టి వాడిని దేవుని దగ్గర తీసుకురా, వాడి గుణలక్షణాలను బట్టి వాడిని దేవుని దగ్గర పెట్టు. అలాగే వాడిని మంచివాడుగా దేవునికి మహిమకరంగా వాడిని బట్టి స్తుతించు. అంతా కలిపి ఒక ముక్కలో ప్రార్థన చేయడం మంచిది కాదు, అది బైబిల్ పద్ధతి కాదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనమందరము కూడా ఈ కడవరి దినంలో బ్రతుకుతున్న మనం మన బిడ్డల కొరకు తండ్రులు రక్షణ పొందుంటే తప్పకుండా తండ్రులు ప్రార్థన చేయాలి, తల్లులు చేయాలి. వీరికి తల్లి తండ్రి లేకుండా రక్షణ, మరి వాళ్ళ రక్షణ పొందకుండా పిల్లలే రక్షణ పొందిన కుటుంబాలు ఎవరైనా ఉంటే ఇక వాళ్ళు అన్యాయం అయిపోతారా అని అనుకోవడానికి వీలు లేకుండా వారి పక్షంగా ప్రార్థించే దైవజనులను ఒక తండ్రిగా దేవుడు పెట్టారు, ఒక తల్లిగా పెట్టారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అట్టి దైవజనులను కలిగి ఉండే వాళ్ళు కూడా ధన్యులై ఉన్నారు. కాబట్టి ప్రభు మన ప్రార్థనలు కాదనడని ఆ యొక్క గోత్ర కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా సరే ఆ గోత్రంలో నుండే ఫస్ట్గా రాజుని చేశాడని, ఒక్కరోజు 2 రోజులు 5 రోజులు కాదు, సదాకాలం ఉండాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ సౌలు అవివేకం, అజ్ఞానం అతన్ని ఆ స్థితిలోనూ ఉండలేకుండా అయిపోయాడు. కానీ దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే కనుక ఆయన న్యాయం చేస్తాడు. ఆ గుణ లక్షణాలను బట్టి మనము దక్కించుకోగలిగితే దక్కించుకుంటాం, లేకపోతే పోతాం కదా. కాబట్టి మనము దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయాలు గమనించాలి. యాకోబు లేయా కంటే రాహేలుని ఎక్కువ ప్రేమించాడు. అయితే ఇది రాహేలు యొక్క అదృశ్యమే. మనము ప్రేమించే వారి కంటే మనలను ప్రేమించేవారు ఉండడం చాలా సంతోషకరము, దీవెనకరమని నేను చెప్తూ ఉంటాను. వివాహాల విషయమై పిల్లలకి నేను చెప్తా, అనవసరం నువ్వు ప్రేమించిన వాడు కాదే నిన్ను ప్రేమించేవాడిని చేసుకో. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అది చాలా కరెక్ట్ అవుతుంది, అది బైబిల్ పద్ధతి అవుతుంది. ఎంతగా ప్రేమించాడుతాడని. ఎందుకు అంటే దేవుడు మనలను ప్రేమించాడు, ముందు మనం ప్రేమించలే. ఆ ముక్క కూడా, ఆ వాక్యం కూడా నేను చదివి మీకు వినిపించి ఈ మాటలు ముగిద్దామనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. మరలా 19వ వచనం చదివితే ఆయనే మొదట మనలను ప్రేమించిన గనక మనము ప్రేమించుచున్నాము. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభు ముందు మనల్ని ప్రేమించాడు, అందుకు మనం ధన్యులం. కాబట్టి ప్రేమించిన ఆ దేవుణ్ణి మనం ప్రేమించబద్దులమై ఉన్నాం. ఆ వివేక అజ్ఞానమైన ఒక్క కార్యం లేకపోతే రాహేల్ జీవితం మరింత ఇంకొకలాగా ఉండేది. అయినా ఆ మొరపెట్టి ఆమె ఒక బెనోని అని చనిపోయింది. వెంటనే ఆ కుమారుని ఎత్తుకొని కాదు ఇతడు బెన్యామీను అని తండ్రి ఎప్పుడు పలికి మొరపెట్టాడు, ఆ ప్రకారంగా బెన్యామీను చిట్ట చివరి వాడైన, ఆ 12 మందిలో ఆఖరి వాడైన ఆ బెన్యామీను దేవుడు జ్ఞాపకం చేసుకొని
ఆయన చేతిలో పెట్టాడు గనక తప్పకుండా దీవిస్తాను అన్నాడు. ఆమేనని పలికాడు. ఆ గోత్రములో మొట్టమొదటి రాజును తీసుకొచ్చాడు. అన్య దేశములు 127 సంస్థానములకు, అందులో హిందూ దేశం కూడా ఉంది. అందుకే మనం అయోధ్యలో ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ 127 సంస్థానములు వీళ్ళే ఎన్నదగిన వారుగా, ఎంచుకోదగిన వారుగా ఉన్నారు. ఆ యొక్క వంశాలన్నిటి బ్రతకడానికి కారణమయ్యారు మొర్దెకై, అలాగే ఎస్తేర్. వీరిని గూర్చి, వారి బలమును గూర్చి, వారి శౌర్యమును గూర్చి, వారి యొక్క సమస్త గూర్చి రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉంది. నేటికి మనమంతా చదువుతున్నాం. భూమి మీద ఉన్నంత కాలం బైబిల్ చదువుతూనే జనాలు ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, శత్రువుల చేత చంపబడే రోజు, శత్రువులనే చంపే రోజుగా మారిపోయి వీళ్ళు బ్రతికారు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే దేవుని మహాకార్యాలను, దేవుని కలిగి ఉన్న వీళ్ళని చూసినప్పుడు యూదుల ఎడల భయము కలిగి అనేకులు యూదుల మతం అవలంబించారు. అందులో యేసుక్రీస్తు దేవాతి దేవుణ్ణి దేవుడుగా అంగీకరించారు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయనను తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అన్నట్లు అక్కడ ఆ దేశంలో ఉన్న చాలా మంది అన్యులు వీరిని బట్టి ధన్యులయ్యారు. మహిమ కలుగునుగాక. కాబట్టి మనమందరము ఈ సత్యాలను మనస్సున పెట్టిన వారమై ప్రార్థించే తల్లులముగా, ప్రార్థించే తండ్రులముగా, మన ఇంట్లో ఉన్న వారికి కూడా ఈ హెచ్చరికలు, మరి ఇప్పుడు వాక్యం ఎంతమంది వింటున్న వారందరూ కూడా అలా మారిపోవాలని, ఒక్క పిల్లలే రక్షణ పొంది ఇంకా తండ్రులు రక్షణ లేని వారు ఉంటే వారికి వారి నిమిత్తం, వారి పక్షంగా ప్రార్థించే దైవజనులే తల్లిదండ్రులుగా ఉన్నారని మీరు ధన్యులని గుర్తుపెట్టుకొని, అలా ప్రార్థించే దైవజనులను కలిగి ఉండడం కూడా ధన్యమేనని గుర్తుపెట్టుకొని ఉందాం. మనము మన పిల్లలందరము రక్షణ పొందిన వాళ్ళమైతే మన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించే వారంగా ఉందాం. మన ప్రార్థన వ్యర్థం కాదు, మన కన్నీరు వ్యర్థం కాదు. నా కన్నీరు అయితే దేవుడు గుడిలో ఉంచానన్నాడు, తప్పకుండా కోటానుకోట్ల దూతలు చూపిస్తాడని నేను అందరికీ చెప్పి సంబరపడిపోతాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నమ్ముతున్న దేవుని వాక్యం, నీ కన్నీరు బుడ్డిలో ఉంచబడినది, అది నా కవిలలో కనబడును కదా అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మహిమ కొరకు ఈ విషయాలన్నీ చెప్తున్నా. మనము సంతోషముతో మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. జనాలు గతించిన, మనము గతించిన, ఆయన మాటలు గతించవు గనక, ఆయన ప్రేమ గతించదు. ఆయన ఎప్పుడు ఉండేవాడు గనక రాబో తరముల్లో వారిని నిలబెడతాడు, గొప్ప వాళ్ళనుగా చేస్తాడు, జనులను రక్షించేవాడుగా చేస్తాడు, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంచుతాడు. సౌలు మొదలుకొని కొత్త నిబంధన కాలంలో దేవుని ఎన్కౌంటర్లో రక్షించబడినటువంటి పౌలు అనబడిన వాడుగా అతను ఎంత గొప్ప పరిచర్య చేశాడో వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇట్టి గొప్ప సత్యములు మనం ఎరిగిన వారమై, గ్రహింపు కలిగిన వారమై, మనము దేవుని భయముతో, భక్తితో మన జీవితాన్ని మనము కొనసాగించుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక మాట చదవాలని నేను ప్రేరేపించబడుతున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దేవుడు మన ప్రభైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబడుటకును పరిశుద్ధులందరూ అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించేను. చూసారా, ఎంతో మందిని దాటుకుంటూ ఇక్కడ దాకొచ్చిందంటే ఆయన కృప. ఈ అద్భుతమైన మర్మాలు బయలుపరచబడే ఈ శక్తి దేవుడు అతనికి ఇచ్చాడు. కాబట్టి నిజంగా అపోస్తలుడైన పౌలు ధన్యుడు. ఆయనంత గర్వంగా చెప్పుకుంటున్నాడు,
నేనెవరినో మీకు తెలుసా, నేను ఇది అని చక్కగా ఎంతో సంతోషంతో చెప్పుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా ప్రార్థించే తల్లిదండ్రులను, ప్రార్థించే దైవజనులను కలిగిన వారంగా ఉందాం. తప్పకుండా మనము అలాంటి జాబితాలు ఉంటే ధన్యులమని గ్రహిద్దాం. మరి మనము మన సంతానాల కొరకు, మనకు కలిగిన వారి కొరకు మనం కూడా ప్రార్థించబద్ధులమై ఉన్నామని దేవుడు ఈ మాటల ద్వారా మనందరినీ హెచ్చరిస్తూ ఉండగా, గ్రహింపు కలిగిన వారంగా వాక్య సారాంశం సత్యం, ఆ వాక్య సారాంశాన్ని వంట పట్టించుకొని సౌలు రాజు మొదలుకొని సౌలు అనబడిన వాడు పౌలుగా మారిన అతని వరకు బెన్యామీను గోత్రికులను దేవుడు ఎలా ప్రత్యేకించుకున్నాడు, ఎలా నిలబెట్టుకున్నాడు, ఎలా అనేకులకు దీవెనకరంగా ఉంచాడో క్షుణ్ణంగా దేవుడు మనందరికీ బోధించాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం మనసులో పెట్టుకుందాం. ఒకటే గ్రహించాలి, దేవుణ్ణి మనం ప్రేమించటమని కాదు, ఆయన చేత ప్రేమించబడ్డ మనం ధన్యులం. ప్రేమించడం కంటే ప్రేమించబడడం ధన్యత అని నేర్చుకున్నాం కదా. అది రాహేల్ ధన్యత అని నేర్చుకున్నాం, కానీ ఆ ధన్యతను ఆమె నిలబెట్టుకోలేకపోయింది. మనం నిలబెట్టుకుందాం. మనము దేవుని నామ మహిమ కొరకు యోధులుగా మార్చబడదాం, ప్రార్థనా యోధులముగా ఉందాం. గంటల తరబడి అనేకుల కొరకు, మన వారి కొరకు ప్రార్థించే వారికి మనం అందరం ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగా. ఆమేన్, హల్లెలూయా.